ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేస్తే చూస్తాం, రెండోసారి అదే తప్పు చేస్తే మారే అవకాశం ఇస్తాం, మూడోసారి నాలుగోసారి ఇక చేస్తానే ఉంటే పదే పదే అదే తప్పు చీ అంటాం. ఎందుకంటే మారే అవకాశం ఇచ్చినా కూడా అదే తప్పు చేస్తూ మారకుండా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తే ఖచ్చితంగా చిచి వీడు అసలు జన్మలో బాగుపడ్డు అని వదిలిపడేస్తాం. నిజంగా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి ఛీ అనే పనులే వైసీపీ చేస్తోంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. వైసీపీ కూడా కాదు, వైసీపీ ఇలాంటి కార్యక్రమాలకే తెగబడుతోంది అనేది ఎక్కువ శాతం మంది చేస్తున్న విమర్శ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల్లో వాళ్ళ అభివృద్ధి సంక్షేమంతో పాటు కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుని వెళ్తున్నారు. అందులో ముఖ్యమైనది ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా చేయాలి, 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయాలి, దానికి తగ్గ ప్రణాళిక రూపొందించుకుంటూ గతంలో జరిగిన తప్పుల్ని వీటిలన్నింటినీ సమీక్షించుకుంటూ ప్రధానంగా నిధుల్ని సమీకరించుకుంటూ కేంద్ర ప్రభుత్వ అండతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర సంస్థల హడ్కో వీటన్నిటి ద్వారా దాదాపుగా 31,000 కోట్ల రూపాయల నిధుల్ని సమీకరించారు. అలాగే మొదటి దఫా దీనికి సంబంధించి ఒక 16,000 కోట్ల రూపాయలు సిద్ధంగా రెడీ టు రిలీజ్ పనులు స్టార్ట్ అవడానికి టెండర్లు నెమ్మదిగా పిలవడం స్టార్ట్ అయింది. సంక్రాంతి తర్వాత పనులు వేగంగా ప్రారంభించి 3 సంవత్సరాల టైం బౌండ్లో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి ఎలక్షన్స్ కు వెళ్లాలి అన్న దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. దీనికి సంబంధించి రైతులకి ప్లాట్లు ఇవ్వడంలో విషయంలో కానీ లేకపోతే సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా కానీ అంతా కూడా చెక్క. అలాగే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ప్రభుత్వం 6 నెలలైనా కేవలం 3 నెలల్లోనే ఈ వరల్డ్ బ్యాంక్ కి సంబంధించిన నిధుల ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర సహకారంతో నిధుల్ని రెడీగా పెట్టారు. అయితే మరి కడుపు మంటో, కడుపు ఉబ్బరమో, లేకపోతే తాను నరికేసిన చెట్టు మళ్లీ చిగురించి వేళ్లూనుకుంటుందనో బాధో జగన్ అండ్ కో లేదా దుష్టశక్తుల ముసుగులోనో లేకపోతే మేధావుల ముసుగులోనో మళ్లీ కొన్ని కుట్రలకు తెరలేపాయి. ఒక్కొక్కటిగా చెప్తాను నేను. అవేంటంటే ప్రధానంగా మరి కలుగుల్లో దాగిన ఎలుకల్లాగా ఒక్కళ్ళు బయటకు వస్తున్నారు. 60,000 కోట్ల రూపాయల నిధులు ఒక ప్రాంతంలో పెట్టడం అవసరమా అని ఒక మేధావి అంటారు. ఇంకొక మేధావి వచ్చేసి ఇదంతా కూడా ఈ మేధావులు చెప్తూవన్నీ కూడా ప్రధానంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మీడియా సంస్థలు వారి పత్రికల్లో కూర్చుంటున్నారు, లేకపోతే అక్కడ ప్రచురితం అవుతున్నాయి వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని. నెమ్మదిగా అసలు అన్ని వేల కోట్ల రూపాయల నిధులు అవసరమా, లేకపోతే ఇదంతా ఇది ఇప్పుడు ఒక ప్రాంతానికి ఇంత పెట్టుబడులు అవసరమా అంటూ చెప్తున్నారు. ఇదే కాకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18వ తేదీన ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ కూడా ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఏమని? అసలు ఈ భూ సమీకరణ చేయడం చట్టవిరుద్ధమని, రైతుల్ని బెదిరించారని, సంతకాలు చేయించి ఇవన్నీ చేస్తున్నారని, చర్చలు సరిగా జరగలేదని, సమాచారం గోప్యంగా ఉంచుతున్నారని, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వస్తున్న కార్మికులకి చాలా తక్కువ వేతనం చెల్లిస్తున్నారు అంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ కి కంప్లైంట్స్ వెళ్ళాయి. సో మేధావుల ముసుగులో ఈ నిధులు అవసరమా, ఇన్ని పెట్టుబడులు అవసరమా, ఇంత డబ్బు అవసరమా, ఒక ప్రాంతంలోనే ఎందుకు కుమ్మరిస్తున్నారు, అసలే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలుంటే నిజంగా గత ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అన్నప్పుడు లేదా ఈసారి కోర్టును ఓడిపోవాలి, లేదా 3 రాజధానులు అన్నప్పుడు అఖండంగా వాళ్ళకి రావాలి. ఆ ఉద్యమం జరిగి 3 ప్రాంతాల నుంచి కూడా ఇంత భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మరి ప్రాంతీయ అసమానతలు అనడంలో మేధావుల ఉద్దేశం ఏంటో వాళ్ళకే తెలియాలి. ఇదే కాకుండా ఇంకొక లేఖ కూడా విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ గారు కూడా చంద్రబాబు గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో కూడా కొన్ని అంశాలని ప్రధానంగా పొందుపరిచారు. అది కూడా ఆయన కూడా అంతే, ఇన్ని కోట్ల రూపాయలు నిధులు అవసరమా, ఇంత ఒక ప్రాంతంలోనే పెట్టడం సమంజసమా, ఈ ఖర్చు వలన వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అసలు వికేంద్రీకరణ వివిధ ప్రాంతాలని రకరకాల ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి బలంతో ఫార్మా హబ్ అని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ హబ్ అని, జ్యువెలరీ హబ్ అని, ఐటీ సెక్టర్, డ్రోన్ క్యాపిటల్, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, రకరకాల థీమ్స్ తో ప్రభుత్వం ఇప్పటికే అడుగులు వేస్తోంది. కానీ వారనేది ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ ఈ ఖర్చు వల్ల వెనకబడిపోతాయంట. ప్రైవేటు కంపెనీలు కాదు కావాల్సింది,
ఆరోగ్య సౌకర్యాలు, సాగునీటి సౌకర్యాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల మీద పెట్టుబడులు ఏవి అని ప్రశ్నిస్తున్నారు. సరే, వారు అడిగింది కూడా ఈ ఒక పాయింట్ వ్యాలిడ్ కాబట్టి మరి ప్రభుత్వం ఎలా అడ్రస్ చేస్తుంది చూద్దాం. ఇదే కాకుండా మీరు గమనిస్తే పక్క రాష్ట్రం నుంచి కూడా ఈ మధ్య కాలంలో అమరావతిపై నిధులు వస్తున్న టైంలో స్టేట్మెంట్స్ వచ్చినాయి. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అమరావతి విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న ఆ మధ్య తాజాగా వచ్చినటువంటి బుడమేరు వరద, లేకపోతే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వరదల రూపంలో అంట అమరావతిలో అసలు ఎవరూ పెట్టుబడులు పెడతానికి రావట్లేదు, అందరూ కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కరెక్ట్గా నిధులు వచ్చే టైంలో మరి కలుగుల్లో ఉన్న ఎలుకల్లాగా అందరూ బయటకు వస్తున్నారా? ఎందుకు ప్రపంచ బ్యాంక్కి మళ్ళీ ఇలాంటి మెయిల్స్ వెళ్తున్నాయి? మీకు అందరూ గమనించే ఉంటే 2014-19 మధ్యలో కూడా వరల్డ్ బ్యాంక్కి ఇటువంటి మెయిల్సే వెళ్ళాయి. అప్పుడు కూడా ఈ మెయిల్స్లో వరల్డ్ బ్యాంక్ అప్పుడు 3,500 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి దాదాపుగా రెడీ అయిపోయింది. అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం 2014-19 గ్యాప్లో. అయితే అప్పుడు కూడా ఇలాగే ఇన్స్పెక్షన్ ప్యానెల్కి మెయిల్స్ పెడితే రైతులతో వచ్చి వాళ్ళు మీటింగ్స్ పెట్టి అలాంటిది ఏమీ లేదని తేల్చుకున్నారు. రుణం ఇచ్చే టైంకి ప్రభుత్వం మారిపోయింది. అలాగే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మాకు రుణమే అక్కర్లేదని చెప్పేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు నిధులు రెడీ అయిపోయాయి, మళ్ళీ అంతా కూడా సెట్ అవుతుంది అన్న టైంలో ఒక్కొక్కరి నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్, ఇటువంటి కమెంట్స్, ఇంటర్వ్యూస్, లేకపోతే మెయిల్స్, లేఖలు, ఇవన్నీ ఎట్లా చూడాలి? సొంత రాష్ట్రం పైనే ఇటువంటి కుట్రలకు అధికార పార్టీ మీద జగన్ అండ్ కో ఎందుకు తెరలేపుతోంది? అడిగితే ముంపు ప్రాంతం అని అంటున్నారు. తుంగభద్ర నది వల్ల మరి కర్నూలు ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు మరి అదంతా మునిగిపోయిందా? హైదరాబాద్లో చిన్న చినుకు పడితే బయటికి రాలేం, అలాంటి రాజధానిగా హైదరాబాద్ పనికిరాదు తెలంగాణకని చెప్తామా? మరి ఏ ఉద్దేశంతో ఇటువంటి మేధావులు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? లేదా ఎందుకు ఇటువంటి లేఖలు రాస్తున్నారు? మళ్ళీ దుష్ట శక్తుల కుట్రలకు ఎందుకు తెరలేపారు? మళ్ళీ మొదలెట్టేశారా? మొత్తానికి అమరావతి మళ్ళీ వేళ్లూనుకుని పునర్నిర్మాణం వైపు దిశగా అడుగులు పడుతున్న వేళ ఈ దుష్ట శక్తుల కుట్రలు మళ్ళీ తెరలేచాయా? ఎందుకు ఇటువంటి లేఖలు, మెయిల్స్ మేధావులు ముసుగులో మాట్లాడుతున్నారు? మరి రైతులపై దాడులు జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు అని చర్చిద్దాం. మళ్ళీ మొదలెట్టేశారా? టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు. బీజేపీ నుంచి రమేష్ నాయుడు గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. సీనియర్ రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్ తురుగా శ్రీరామ్ గారు జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్క అడుగు వచ్చిన 6 నెలల్లో 3 నెలల్లో ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి కేంద్ర సహకారంతో నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్న నేపథ్యంలో సడన్ గా మళ్ళీ అందరూ కూడా వచ్చి ఇంత డబ్బులు అవసరమా, ఇన్ని నిధులు అవసరమా, మిగిలిన ప్రాంతాలు మీరు పట్టించుకోరా అంటే మళ్ళీ స్టార్ట్ అయింది అలాంటి ఆ ఒరబడి. 2014-19 మీరు వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి తతంగమే జరిగింది. ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ముందరగా అయితే మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు చంద్ర గారు. ఇప్పుడు మీరు ఇందా నుంచి మీ ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా ఒక పదం వాడారండి, మేధావి అన్నారు. మేధావులు కాదు, వాళ్ళు మేతావులు. ఎందుకంటున్నా అంటే మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతావులు, మేతకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు. సరే, మేత ఎవరు చేస్తారో మనకు తెలుసు, జంతువులు. సరే, వాళ్ళని మనం జంతువులు అనలేం కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ టర్మ్. ఎందుకంటే మేధావి అనేటువంటి పదానికి ఒక అర్థం ఉందండి. మనం మేధావని ఎందుకంటామంటే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ లో ఎక్స్పర్టైజ్ ఉండి మంచి చెడు, ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా మాట్లాడేటువంటి వాళ్ళని మేధావులు అంటాం. ఇప్పుడు మీరు చాలా సందర్భాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను పిలుస్తారు. వాళ్ళు మా ప్రభుత్వం తప్పు చేస్తే మమ్మల్ని ఎండగడతారు, మా ప్రభుత్వం మంచి చేస్తే మమ్మల్ని మెచ్చుకుంటారు. వాళ్ళు రెండు ఉంటాయి, ప్రతిపక్షాన్ని అంతే చేస్తారు. సో అది ఒక పద్ధతి. ఇవాళ మీరు అన్నట్టుగా అసలు ఎవరికీ తెలియనటువంటి హక్కుల సంఘాలు అంటే ఉద్యమ సంఘాలు, రైతు సంఘాలట. రైతు సంఘాలు అనేటువంటి పేరు నిన్న ఒక లెటర్ వాళ్ళది కూడా వచ్చింది. అందుకే చెప్తాను, వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ పంపారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రైతు సంఘాలు అని ఏదైతే వాళ్ళు నిన్న చెప్పుకొని ఒక దొంగ లెటర్ ఏదో రాసి పెద్ద హంగామా చేద్దామని, క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో, అసలు ఎవరికీ తెలియనటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో పేర్లతోటి వీళ్ళు వాళ్ళ చేస్తున్నటువంటి దొంగ కుటిల ఒక దరిద్రం కొట్ట రాజకీయం అంటాను నేను దీన్ని. ఎందుకు అనంటే నీకు ప్రాంతం మీద ద్వేషం ఉండకూడదండి. ఒక పార్టీ మీద ద్వేషం పెంచుకో, అది నీ దరిద్రం అనుకుంటా, నీ భావదారిద్ర్యం అనుకుంటాం. తెలుగుదేశం పార్టీ మీద నీకు ద్వేషం ఉంది, ఓకే, నీ చావు నువ్వు చేస్తావు అనుకుంటాం, వదిలేస్తాం అక్కడ. కానీ ప్రాంతం మీద ద్వేషం ఏంటి, ప్రజల మీద ద్వేషం ఏంటి? మరి ఈ సెల్ఫ్ కాల్డ్ మేధావులో ఎవరైతే ఉన్నారో, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఏ రోజున ఉన్నారు అక్కడ? ఏం చేశారు? ఏం వెలగబెట్టారు ఆ రోజున? గాడిదలు కాసారా?
రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్న దేశం యావత్తు మీద మనం 3,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే గార్దులు కాస్తూ కూర్చున్నారు ఆ రోజున. ఎందుకు మాట్లాడలే ఒక్కడు కూడా? అండ్ ఇవాళ ఆ రోజున నేను చెప్తున్నాను చంద్రిక్ గారు, ఒక రైతు కుటుంబం మీద పర్ హెడ్ 2,45,554 రూపాయల సగటున అప్పుండింది ఈ మహానుభావుడు చేయడం వల్ల. కనీసం వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక బెనిఫిట్ లేదు. ఇవన్నీ ఆ రోజున జరిగితే ఎవ్వరూ ఎక్కడ నోరు మెదపలేదు. ఇవాళ మాత్రం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే పెండింగ్ పెట్టిందో 1,674 కోట్లు మేము రైతులకు రిలీజ్ చేసి అన్నదాతల్ని హక్కున చేర్చుకొని వాళ్ళ బాగోగుల్ని మేము చూసుకుంటూ ధాన్యం అమ్మినటువంటి 48 గంటల్లో వాళ్ళకి డబ్బులు వేసి మరి వాళ్ళని మేము హక్కున చేర్చుకొని చూసుకుంటుంటే వీళ్ళకి వాళ్ళ రోజున కష్టంగా ఉంటుంది. అయినా ఈ కళ్ళు లేని కబోదుల గురించి ఏం మాట్లాడదామండి? ఇక్కడ ఇంకో విషయం అండి, అసలు ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంది ఫేక్ అనేటువంటి పదం, ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం. మీకు గుర్తుందా చంద్రిక్ గారు? ఆ రోజున ఇఫ్ యు రిమెంబర్ 2014 నుంచి 19 వరకు ఇలానే చెత్త రాజకీయం చేశారు. లెటర్లు రాశారు, ఇదన్నారు అదన్నారు, నానా హంగామా చేశారు. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నాకు తెలిసి 6 నుంచి 7 నెలల ముందర అనుకుంటా, మీరే కరెక్ట్ గా చెప్పాలి, అది స్టార్ట్ చేశాడు. అమరావతిలోనే నా ఇల్లు, ఇదే నాకు స్వర్గం, ఇంతకు మించినటువంటిది నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నాకుందోచ్ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. అప్పటి వరకు కళ్ళు మూసుకుపోయి అప్పుడు మాత్రం పుట్టుక్కుని ఇట్లా కళ్ళు తెరుచుకొని అమరావతి నా ఇల్లు అని చెప్పి ఏడుచుకు తెచ్చినాడు. తర్వాత ఏం చేశాడు? అమరావతిని భ్రమరావతి అన్నాడు, అమరావతి శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ రాజధాని అన్నాడు, ముంపు ప్రాంతం అన్నాడు. అసలు ముంపు ప్రాంతం కాని ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చూపిద్దామని బలవంతంగా ముంపు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. గ్రాఫిక్స్ అని ఏదైతే ప్రేలాపనలు చేశారో అదే గ్రాఫిక్స్ బిల్డింగ్స్ లో కూర్చుని 5 సంవత్సరాల పాటు ఎలగబెట్టాడు పరిపాలన. దాన్ని ఒకవేళ మనం పరిపాలన అనదలుచుకుంటే ఎలగబెట్టాడు 5 సంవత్సరాల పాటు. ఇన్ని మాట్లాడుతుంటే కూడా ఇవాళ రోజున మాట్లాడేటువంటి మేధావులకి నా ప్రశ్న ఒకటే, ఫర్గెట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళు అసలు కన్సిడరేషన్ లోకే తీసుకో. వాళ్ళది ఒక పార్టీ అనుకో, వాళ్ళది ఒక బతుకు అనుకో, వాళ్ళది ఒక ఫేక్ పార్టీ, ఫేక్ బతుకులు, చిల్లర రాజకీయం వాళ్ళది. అందుకే అంటాం ఫేకు జగన్ అని, ఉత్తిగే అనం జగన్ మేము. ఇవాళ నేనేమంటానంటే ఈ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అభివృద్ధి వికేంద్రీకరణ కనపడట్లేదా మీకు? కళ్ళు కనపడట్లేదా మీకు? తెలీదా మీకు? చదువుకోలేదా మీరు? కనబడట్లేదా మీకు? టీసీఎస్ గూగుల్ ఎక్కడొచ్చాయి? విశాఖపట్నంలో వచ్చాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడుంది? వాళ్ళ రాయలసీమలో ఉంది. ఇవాళ మీరు చూస్తే ఓర్వకల్లో కావచ్చు, కొప్పర్తిలో కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. కర్నూలులో 300 ఎకరాల్లో డ్రోన్ సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏం తమాషాలా? అసలు అంటే 4 డబ్బులు ఇచ్చితే లేకపోతే ఎవడో వచ్చి ఆహా నువ్వు తోపు నువ్వు తురుమానంగాని ఇలాంటి దరిద్రపు కొట్టు రాతలు రాసేస్తారా? మరి 5 సంవత్సరాల్లో కనీసం అమరావతి, విశాఖపట్నం ఏం ఎలగబెట్టాడు? కర్నూలు ఏం ఎలగబెట్టాడు? ఒక ఇటుకని వేశాడు ఎక్కడన్నా? 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్య పెట్టాడు. ప్రజల్ని ఎక్కడికక్కడ అంటే ఒక డైవర్షన్ టాక్టిక్స్ తీసుకొచ్చాడు. ఆ రోజున ఎవరు మాట్లాడలేదు. మేము ఇంత మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సో కాల్డ్ మేధావులు వీళ్ళు వచ్చి, మేధావులు ప్లీజ్ సరే మీ వర్షన్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మిగిలిన ప్రాంతాలకు ఏం జరగట్లేదు అన్నప్పుడు మీరు అన్నారు రాజధాని అమరావతికి ఈ పెట్టుబడులు వచ్చింది ఈ డెవలప్మెంట్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు వచ్చినవి పెట్టుబడులు. అంటే ఇప్పుడు గూగుల్ కి సంబంధించి లోకేష్ గారు చేసిన లిస్ట్, సో అవి మీరు చాలా గట్టిగా ఎందుకు అడ్రస్ చేయటం లేదు? అది వేరు ఇది వేరు అని మరి ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ దాని ప్రాంతీయ అసమానత అంటున్నారు కదా. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, తప్పనుకోవద్దు. ఇప్పుడు తెలియని వాడికి మనం చెప్పచ్చు, అసలే తెలియని వాడికి మనం చెప్పచ్చు, మొత్తం తెలిసిన వాడికి మనం చెప్పచ్చు. తెలియకుండా తెలుసు అని చెప్పి దొంగ నాటకం ఆడేవాడికి ఏం చెప్తారు మీరు? నాకు విషయం చెప్పండి. ఇవాళ తెలియని వాడికైతే ఏమన్నా చెప్పొచ్చు మనం, వాడికి తెలియదు కాబట్టి వాడు నువ్వు చెప్పింది వింటాడు. మొత్తం తెలిసిన వాడికి సరే నేను ఏదన్నా చెప్తున్నానంటే ఓహో దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గా ఇది ఉంటుందని అనుకుంటాడేమో. కానీ ఇవాళ రోజున తెలియకుండా నాకు తెలుసు అని చెప్పి ఒక ఫాల్స్ ఫేస్ తీసుకొని ముందరికెళ్లే వాళ్ళ గురించి ఏం చెప్తాం? వాళ్ళు కావాలనే చేస్తున్నారు. విష ప్రచారం అనేటువంటిది వాళ్ళ డిఎన్ఏ లో ఉంది. చెయ్యకపోతే వాళ్ళు బతకలేరు. దట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. మీరు ఇవాళ అంటున్నారు జ్యోత్స్న గారు మీరు ఎందుకు చెప్పట్లేదండి? ప్రజలు చూడట్లేదా? ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ప్రజలు చూడట్లేదా? చూస్తున్నారు కదా ప్రజలు. ఇంకో విషయం చెప్తాను, మీరు అంటే సమయం ఇస్తారు కాబట్టి నెక్స్ట్ టైం అయినా నేను మళ్ళీ నెక్స్ట్ టర్మ్ లో మాట్లాడినప్పుడు చెప్తాను నేను. కానీ మేము ఇవాళ రోజున ఆ రోజున చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం,
అమరావతి రాజధానిగా చేసే ప్రయత్నంలో మేము కొన్ని చాలా క్లియర్ కట్ గా కొన్ని విషయాలను చెప్పాం. అమరావతి అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇన్ని వేలు పెట్టేశారు, అన్ని వేల కోట్లు పెట్టేశారు, దానికి కూడా 5 years మారిటోరియం ఉంది. అండ్ నేను ఏమంటాను, ఇట్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇన్ని వేల కోట్లు పెట్టారు, అన్ని వేల కోట్లు పెట్టారు కాదు అక్కడ. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇట్ ఫైనాన్సెస్ ఫర్ ఇట్స్ ఓన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవాళ రోజున అమరావతి ప్రాంతాన్ని ఒకటే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ, ట్రూ ఏదైతే మనం ఇవాళ రోజున అభివృద్ధి వికేంద్రీకరణ చూస్తున్నామో, అందుకే ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలన్నీ, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అన్ని ఎక్కడ వస్తున్నాయి, సీమలో వస్తున్నాయి. అలానే మనం ఇవాళ ఐటీ ఇండస్ట్రీస్ అన్ని ఎక్కడ వస్తున్నాయి, విశాఖపట్నంలో వస్తున్నాయి. పెట్టుబడులు అటు వచ్చినప్పుడు ఇన్ఫ్రా వరకు ఇక్కడ వస్తున్నప్పుడు మీరు అడ్రస్ చేయట్లేదని వాళ్ళు అంటున్నారు. నేను ఒక విషయం చెప్తానండి, నేను మళ్ళీ చెప్తున్నా, పెట్టుబడులు అక్కడ వస్తున్నాయా ఇక్కడ వస్తున్నాయా, ఏమంటారు అంటే సంస్థలు ఇక్కడ వస్తున్నాయి. ఎప్పుడైనా సరే క్యాపిటల్ సిటీ షుడ్ బి ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫోకస్. ఏ స్టేట్ కైనా సరే క్యాపిటల్ సిటీ అనేటువంటి సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది. దాని నుంచి అక్కడ మనం డెవలప్ చేసుకుని ఫర్దర్ గా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడిది అని పెట్టుకొని డీసెంట్రలైజేషన్ అలా జరిగింది. దిస్ ఇస్ అ సెంట్రల్ పాయింట్. ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ అ రూట్ స్ప్రెడ్ లైక్ దిస్. అప్పుడే కదా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందేది. ఆ చిన్నపాటి తల్లి వాళ్ళకి ఏడిచ్చేస్తే 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఇలా ఎందుకు నాశనం చేస్తారు దరిద్రులు? అదే కదా వాళ్ళకి లేనిది. సరే సరే, ఒకసారి తురగా శ్రీరామ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కరెక్ట్ గా నిధులు వచ్చినాయి, అందరు దిగిపోయారు, ముఠా అంతా దిగిపోయారు. దాన్ని ఏదో అంటారు, ఋషులందరూ కలిసి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అందులో మాంసం మొక్కలేస్తా ఉంటారంట ఈ పాడు చేయడానికి. అట్లాగా ఒక టెండర్ ప్రక్రియ స్టార్ట్ అవుతోంది. సంక్రాంతి తర్వాత అన్ని వెళ్తున్నాయి, మొత్తం అందరూ ఎక్కడి నుంచో కలుగుల్లోంచి వచ్చినట్టు ముఠా దిగిపోయి మళ్ళీ ఇది వేస్ట్, ఇది అంతా ఒక దగ్గరే పెట్టేస్తారా అని అంటున్నారు. అటు మెయిల్స్ వేసేస్తున్నారు, మేధావులు చెప్పేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఐడెంటిటీ క్రైసిస్, కొంతమందికి ఐడెంటిటీ క్రైసిస్. అది కొన్ని సందర్భాల్లోనేమో ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, పెద్ద లెటర్లు రాసే కార్యక్రమం రెగ్యులర్ గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదే పనులు ఉంటారు, రిటైర్ అయిపోయి కూర్చుంటారు. వాళ్ళకి ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, ఆ పాయింట్ మీద ఒక లెటర్ రాసి పడేస్తే అయిపోతుందని చెప్పి ఒక లెటర్ ప్రధానమంత్రికి, ఒక లెటర్ ముఖ్యమంత్రికి, ఇంకో లెటర్ ఇంకొకళ్ళకి, ఎన్జిటికి ఒక లెటర్, ఇట్లా లెటర్ రాసి పడేస్తుంటారు. అందులో ఏదో ఒక 10 లెటర్లు రాస్తే అందులో ఒక 2 లెటర్లు వర్కౌట్ అయినాయి అనుకోండి, మేమే చేసాం పోరాటం చెప్పుకోవచ్చు. సో ఇది ఈ పనిలో చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక వాళ్ళకందరికీ ప్లాట్ఫామ్ కల్పిస్తాం. ప్లాట్ఫామ్ కల్పించేవాడు కూడా ఉండాలి కదా. పూర్తి లెటర్ రాస్తే ఆ లెటర్ రాసిన విషయం వాళ్ళకే తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు. ప్లాట్ఫామ్ కల్పించే వాళ్ళు, దాన్ని ఫోకస్ చేసేవాళ్ళు ఉంటారనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద పోరాటం చేస్తారా అని తీసుకుంటారు. సో అలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. గతంలో కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మా ఇంతకు ముందు 2014, 2019 కూడా ఇంతకన్నా ఎక్కువ జరిగింది. టీటీకి రాసే లెటర్లో అప్పుడు అసలు అమరావతి లేట్ అవడానికి కారణాల్లో ఒకటి ఆ కేసులు, అవన్నీ మనం మర్చిపోతాం. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా కొంతమంది వస్తారు. ఈ మాజీ ఒక చీఫ్ సెక్రటరీ ఒక ఆయన ఉన్నారు, ఆయన అయితే ఒక పుస్తకం రాశారు, అమరావతి ఎవరి కోసం ఏదో మొత్తం అలాంటి పేరుతో. సో అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు వీటన్నిటిని ఎదుర్కోవడం కూడా, అమరావతిని క్యాపిటల్ నిర్మాణాన్ని చేయడం ఎంత ఇంపార్టెంటో ఇలాంటి వాటన్నిటిని ఎదుర్కోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే ఏమవుతుందంటే ప్రపంచం అంతా చూసారా, ఫలితం దక్కాలి. మనం ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కాలి. తర్వాత లాస్ట్ టైం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేదంటే టీడీపీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణాల్లో అతి ప్రధానమైన కారణం అమరావతి, పోలవరం. ఎందుకంటే వీటి మీదే పెడుతున్నారు, మిగతా వాటి మీద పెట్టట్లేదు ఫోకస్ అన్న ఉద్దేశంతో అప్పుడు అది ఆ ప్రోపగాండా చాలా ఎక్కువ పెద్ద స్థాయిలో జరగడం అనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు కూడా అంటే ఏంటంటే అప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే అప్పుడు కంప్లీట్ చేయలేకపోయారు. అది గుర్తించలేదండి, వాళ్ళ ఫ్లో లో వాళ్ళు ఉన్నారు, గుర్తించలేకపోయారు ఇది ఎంత డీప్ గా వెళ్తుంది అనేది. అంటే నేను అనేది జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. మేము బాగా చేస్తున్నాం కదా అనుకుంటే సరిపోదు, బాగా చేస్తున్నట్టు కనపడటం కూడా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే ఈసారి అవకాశం లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, అమరావతి క్లియర్ గా కనబడుతుంది. ఈసారి ఈ 5 ఏళ్లలో అమరావతి క్లియర్ గా కనబడుతుంది. పోలవరం 70% చేసినా కూడా కంప్లీట్ అవ్వలేదన్న పేరు వచ్చేసినప్పుడు, కానీ ఈసారి ఈ 5 ఏళ్లలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 2 జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు కూడా అన్నారంటే ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్నారు. ఇది వాస్తవంగా ఇది కరెక్టే.
ఆ రెండు ఉంటేనే సెల్ఫ్ సఫిషియెంట్ అమరావతి కంప్లీట్ అయితేనే, పోలవరం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితేనే ఏపీ అనేది అద్భుతమైన డెవలప్మెంట్ తో ముందుకెళ్తుంది. కానీ ఈ ప్రోపగాండాని ముఖ్యమంత్రి గారే స్వయంగా చేయడం వల్ల ఇక మళ్ళీ చూసారా, మళ్ళీ అమరావతి పోలవరం అంటున్నారు, మిగతా ప్రాంతాలను వదిలేస్తారన్నమాట. అందుకని ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, మీరు చెయ్యండి, అమరావతిని అద్భుతంగా చేయండి, ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చేస్తున్నాయి. సరే ఏదో 4 లెటర్లు ఎవరికో వెళ్తాయి, అదేం పెద్ద పనిచేసే లెటర్లు కాదు. కానీ అమరావతి అలాగే కంప్లీట్ అయిపోతుంది. సైలెంట్ గా పనిచేసుకుని వెళ్ళిపోండి. కానీ మిగతా ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు మీరు కనీసం అక్కడ చేసే ప్రతి పనిని కూడా ఫోకస్ చేయాలి. అంటే జాగ్రత్త, ప్రతిదీ లైట్ తీసుకోకుండా జాగ్రత్త ఉండాలి ఈసారి. ఆటోమేటిక్ అయిపోద్ది కదండి. ఇప్పుడు డబ్బులు వచ్చేసినాయి, సెల్ఫ్ సఫిషియెంట్ అమరావతి 30,000. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, మీరు మామూలు ఆలోచించే వాళ్ళ సంగతి చెప్తున్నారు. సెల్ఫ్ సఫిషియెంట్ అని మాటికి చెప్తారు. 30,000 కోట్లు ఎందుకు తీసుకున్నారని అడుగుతారు. చూసారా 30,000 కోట్లు తీసుకున్నారు సెల్ఫ్ సఫిషియెంట్ అని. కానీ ఆ సెల్ఫ్ సఫిషియెంట్ ఎలాగనేది తెలియదు. ఈ 30,000 కోట్లు రేపు పొద్దున ఆటోమేటిక్ గా తిరిగిపోతుంది, అలా ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది అన్న విషయం దాన్ని వివరించి చెప్పేంత టైం మీకు ఉండదు. సో అందువల్ల జాగ్రత్త పడండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు పని చేయడానికి మీకు అద్భుతమైన అవకాశం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వచ్చేసే ఉంది. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తుంది, ఏషియన్ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. 30,000 కోట్లు రెడీగా ఉన్నాయి మీకు. మీరు చేసుకుంటే వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి. పోలవరం కూడా రేపు డిసెంబర్ నుంచి జనవరి నుంచి అనుకుంటా పెట్టుకున్నారు ప్రోగ్రామ్, అది కంప్లీట్ అయిపోతుంది. కానీ వీటి మీదే ఫోకస్ చేస్తున్నాం అన్న విషయాన్ని కన్నా కూడా మీరు ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, అలాగే రాయలసీమ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అన్న విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్పండి. స్ట్రెస్ చేసి చెప్పకపోతే అక్కడ జరిగే పనులు మీరు చేసినా కూడా అవి మరుగున పడిపోతాయి. మళ్ళీ అమరావతి పోలవరం అనేది వస్తుంది. సో ఇది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈఎస్ శర్మ గారి విషయంలో మాత్రం ఆయన పాయింట్స్ లేవనెత్తాడు. ఆయన ఏమి, నేను అదే అంటున్నాను, ఇందాక కూడా నా ఓపెనింగ్ రిమార్క్స్ లో శర్మ గారు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్, అవి ఎట్లా అడ్రస్ చేస్తారో ప్రభుత్వం చూద్దామని అన్నాను. వారిని నేనేం అనలేదు. ఇందాక నేను ఒక ఆయన గురించి చెప్పాను, మాజీ సిఎస్ గురించి. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతో మాట్లాడేవాడు. అలాగే పక్క రాష్ట్రం నుంచి ఒక ఆయన మాట్లాడాడు, కమ్యూనిస్ట్ మేధావి. సరే ఆయన అసలు పట్టించుకోక్కర్లేదు. కానీ ఈఎస్ శర్మ గారు లాంటి వాళ్ళు ఒక పాయింట్ పట్టుకున్నారంటే ఆ పాయింట్ ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకపోతే ఏమవుతుందంటే, వీళ్ళు రేపు కోర్టులకు కూడా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ ఏముండదు, ఇదే పనిలో ఉంటారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఖచ్చితంగా చూసుకోండి. లాస్ట్ టైం ఎన్జిటి విషయంలో ప్రాబ్లం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. ఎన్జిటి వల్లే చాలా లేట్ అయింది. ఈసారి అలాంటివి లేకుండా చూసుకోండి. రెండోది ఏంటంటే, ముంపు ప్రాంతం అని చెప్తున్నారు కదా, నాకు గుర్తున్నంత వరకు నారాయణ గారు లాస్ట్ టైం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఆ ముంపు నుంచి వచ్చేవన్నీ కూడా ఏ నదుల్లోంచి కాలువలు ఎలా వస్తాయి, అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, దాని అంతటినీ కూడా తీసుకెళ్లి మళ్ళీ కృష్ణలో కలపడానికి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. దాన్ని ఇప్పుడు మీరు హైలైట్ చేయండి. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా. ఇప్పుడు మరి దాన్ని ఎంతవరకు ఉందో ఏ పరిస్థితిలో ఉందో నాకు తెలియదు. దాన్ని హైలైట్ చేసి ఎంత నీరు వచ్చినా కూడా కృష్ణ ప్రకాశం బ్యారేజ్ నుంచి ముందుకు తీసుకెళ్లి ఆ నీళ్లలో వదిలేస్తాము, ఎంత వచ్చినా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది తప్ప ఒక్క చుక్క కూడా అమరావతిలో నిలబడడం కానీ లేదంటే మునిగిపోవడం కానీ ఉండదు అన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం. ఇంకొక పాయింట్ కూడా అన్నారు సార్, ఇంత పెద్ద ఖర్చుతో రాజధాని చేస్తున్నారు కదా, ఈ ఖర్చు వలన అక్కడ కట్టిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలకి ఎంత లాభం కలుగుతుందో కూడా మీరు చెప్పాలి అని చెప్పి వారు అడుగుతున్నారు ఆ పాయింట్ ని. అది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అంటే ఇప్పుడు పోలవరం అసలు పూర్తి అయితే అన్నిటికన్నా ఎక్కువ డెవలప్ అయ్యేది ఉత్తరాంధ్రే. ఎందుకంటే ఉత్తరాంధ్ర సుజల సమంతి వస్తుంది. ఇప్పుడు అనకాపల్లి దాకా ఉన్న కాలువలు విశాఖపట్నం ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తుంది, శ్రీకాకుళం దాకా తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఉంది. ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీద ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉండండి. మీరు పోలవరం మీద ఎంత స్ట్రెస్ చేస్తున్నారో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీద అంత స్ట్రెస్ చేస్తున్నట్టుగా మీరు వర్క్ చెయ్యాలి. వర్క్ చేస్తే కనుక పోలవరం మీద ఎంత ఖర్చు పెట్టినా అది మన కోసమే చేస్తారన్నది ఉత్తరాంధ్ర ప్రజలకు వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, పోలవరం అంటే అదేదో రాయలసీమకి వెళ్తుంది అన్నట్టు ఉంది ఈ ఉత్తరాంధ్ర వైపు నుంచి చూస్తే. కానీ రాయలసీమ వైపు నుంచి చూస్తే ఏముంది, ఇదంతా ఏదో ఎవరి కోసం చేస్తున్నట్టు కేవలం కృష్ణా జిల్లా జిల్లాల కోసం అన్నట్టు ఉంటది. అక్కడికి తీసుకొస్తే ఆ నీళ్ళని అక్కడికి తీసుకురావడం, కృష్ణలో నీళ్లు లేవు కాబట్టి అక్కడికి నీళ్లు తీసుకురావచ్చి దాన్ని డెవలప్ చేయడం కోసం. అదే నేనంటున్నా, మీరు చేసే పని అద్భుతంగా ప్లానింగ్ బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సందర్భంలో ప్రజలకు అర్థమయ్యేలాగ చెప్పడంలో ఫెయిల్ అవుతారు. ఇంకొక విషయం చెప్తా, గతంలో ఈ సంబంధించి అమరావతికి సంబంధించిన ప్లానింగ్ల విషయంలో చాలా పెద్ద ప్రాపగాండా, బ్యాడ్ ప్రాపగాండా జరిగింది. మళ్ళీ అంటే ఆ డిజైన్ల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ అలాంటి డిజైన్ల విషయంలో మళ్ళీ బ్యాడ్ ప్రాపగాండా జరిగితే మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అరే ఇలాంటి ప్లానింగ్ అనేది వస్తుంది. అంటే డిజైన్ విషయంలో
అదొకసారి జస్ట్ చూసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎక్కడెక్కడ బ్యాడ్ వచ్చిందో అలాంటి బ్యాడ్ ఈసారి రాకుండా. ఎందుకంటే అప్పుడు కూడా గుర్తుండే ఉంటుంది మీకు, టెంపరీ అన్నారు, ట్రాన్సిట్ అనాల్సింది పోయి టెంపరీ అని పడేశారు ఇళ్ళు. దాని మీద ఎక్కువ స్ట్రెస్ అయిపోయేసరికి ఏమైంది, దాని మీద అసలు ఎంత వేస్ట్ గా ఖర్చు పెట్టేశారు, చివరికి ఏదో 4 బిల్డింగ్లు కట్టేశారు, డబ్బులంతా వేస్ట్ అయిపోయినాయి అనుకున్నారు. కాబట్టి నేను అనేది మీరు చేసే పనులు మీకు కరెక్ట్ ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే చెప్పడంలో మీరు ఫెయిల్ అయ్యారు లాస్ట్ టైం. ఇది మీరు గుర్తించకపోతే కనుక వాళ్ళే ఎవరో మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారంటే అమరావతి పూర్తి అయిపోతుంది, పోలవరం పూర్తి అయిపోతుంది, ఆ పక్క ఈ పక్క అంటే ఉత్తరాంధ్రకి రాయలసీమ కూడా మైలు జరిగితే జరిగిపోతుంది. కానీ మీరు మాత్రం జనం నమ్మే అవకాశం మళ్ళీ పాసిబిలిటీ ఉంది. మీరు ఇంత చేసిన తర్వాత మీరు మునిగిపోతారు. అందువల్ల చెయ్యడం వేరు, చేసింది చెప్పుకోవడం వేరు. ఈ రెండు కూడా అవసరమే. చెయ్యడం అవసరమే, చేసింది చెప్పుకోకపోతే రాజకీయంగా మీకు నష్టం. సో అందువల్ల ఇంకోటి, అందుకనే చెప్తున్నా గ్రీన్ ట్రిబ్యునల్ విషయంలో జాగ్రత్త పడండి. ముంపు విషయంలో మీరు ఏం చేస్తున్నారో కూడా క్లియర్ గా ఎప్పటికప్పుడు చెప్పండి. ఉత్తరాంధ్ర సుజల శ్రావంతిని మీరు ఎప్పటికప్పుడు ఏ పనులు చేస్తున్నారో చెప్పండి. రాయలసీమకి ఈ నీళ్లు ఎట్లా వెళ్తున్నాయో చెప్పండి. ఇవి చెప్పకుండా కేవలం అమరావతి పోలవరం అంటే మాత్రం మీరు ఎన్ని బస్సులు వేసి ఎంతమందిని తీసుకెళ్లి చూపించినా కూడా లాస్ట్ టైం ఏం జరిగిందో ఆ ప్రమాదం మళ్ళీ మీకు కొంచెం ఉంటుంది. జాగ్రత్త పడడం కోసం చెప్తున్నారు. నమ్ముతారంటారండి ఒక మాట. సరే, వాళ్ళ వర్షన్ కూడా ఒక్కోసారి మనం ఆలోచిద్దాం. నమ్మరండి, అన్ని చూసున్నారు కదా అంటారు. నమ్మే అవకాశం ఉందా మళ్ళీ ఇప్పుడు అందరు ఇట్లా మాట్లాడితే ప్రజలు? ఇప్పుడు గోబెల్స్ ప్రచారం ఉంటుంది కదా, గోబెల్స్ ప్రచారం నమ్ముతా అది అబద్ధమా నిజమా? గోబెల్స్ చేసే ప్రచారం అబద్ధమా నిజమా? గోబెల్స్ ప్రచారం నమ్మారు కదా, నమ్మే కదా అసలు 5 సంవత్సరాల పాటు బాధలు పడాల్సి వచ్చింది. వైసీపీకి అధికారం ఇచ్చింది అందుకేనే కదా, నమ్మబట్టే కదా. మళ్ళీ ఆ 5 సంవత్సరాలు అలాంటి భయంకరమైన పరిస్థితులు మళ్ళీ రాకూడదు ఆంధ్రప్రదేశ్ లో. అంటే మీరు సరిగా పని చేయాలి, పని చేసామని చూపించుకోవాలి. ఈ రెండు ఇంపార్టెంట్. నేను దీని మీద చెప్తా, పని చేయడం అట్లా పని చేస్తారు మీరు. ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా పని జరిగిపోతుంది. కానీ పని చేస్తున్నట్టు కనపడడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నా వైపు నుంచి నేను చెప్తున్న జాగ్రత్త మాత్రమే. పాటిస్తారా ఇంకా మీ. బీజేపీ నుంచి రమేష్ నాయుడు గారు ఉన్నారు. నమస్తే అండి రమేష్ నాయుడు గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో గతంలో అలా కాకుండా ఈసారి పూర్తి సహకారంతో, మీ పూచీకత్తుతో, మీ రిఫరెన్స్ తో కేంద్ర సంస్థ హడ్కోల్ కానీ లేకపోతే అటు ప్రపంచ బ్యాంక్ కానీ ఏటీపీ కానీ పూర్తి సహకారంతో మీ పూచీకత్తుతో వెళ్తున్నప్పుడు మళ్ళీ మొదలైంది. అవసరమా ఇదంతా, ఏంటి, ఏం చెప్తారు మీరు? మీరు కూడా ఒక రాయలసీమ ప్రాంత వ్యక్తి. రాయలసీమకు అన్యాయం జరిగిపోతుందని మళ్ళీ పోట్రే బిగినైంది. అందరికీ నమస్కారం. ఒక గొప్ప రాజధాని నిర్మాణం చేసుకోవాలి. మనం ఒక భవ్యమైనటువంటి రాజధాని నష్టపోయాము తెలంగాణకు విడిపోయిన తర్వాత. దానికి సంబంధించిన విషయంలో అందరితో చర్చించిన తర్వాత అన్ని ప్రాంతాల యొక్క ప్రజల యొక్క ఆమోదయోగ్యంతోనే అమరావతి నిర్మాణానికి శ్రీకారము అడుగులు పడడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులతో సహా చాలా త్యాగం చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే ఏదో చాలా గొప్పగా చేస్తాడని చెప్పి ఆ ప్రాంత ప్రజలు నమ్మారు. రాయలసీమ వాళ్ళు మనవాడు కదా, ఈయన మనకేదో ఒరగబెడతాడు అని చెప్పినటువంటి విష ప్రచారాన్ని కొంత నమ్మారు. అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేతగాని వ్యక్తి, ఆయన పాలన అంతా కూడా అవినీతిమయమని, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకుపోయాడని అర్థం చేసుకున్న తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మన మ్యాండేటరీ ఇచ్చారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. తప్పనిసరిగా వస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కామెంట్ చేశాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండి తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ భాగ్యనగరం సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ కొంచెం తగ్గుతుంది అనేటువంటి విషయం వాస్తవం. సో దాన్ని లేదు, మాకు తగ్గట్లేదు, మేము కొత్త నిర్మాణాలు చేపట్టబోతున్నాం, లేదంటే కొత్త సంస్కరణ తెస్తున్నాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, రాయితీలు ఇవ్వబోతున్నాం, ఏదన్నా చెప్పి ఇంకా దాని యొక్క ఇమేజ్ ని పెంచేటువంటి ప్రయత్నం చేయకపోగా పక్కన ఉన్నటువంటి అమరావతిని దాని యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎందుకు శ్రీనివాస్ రెడ్డి చేశాడు అంటే అది కాంగ్రెస్ వ్యాఖ్యలని కూడా నేను భావించట్లేదు. అది వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు. అతని రక్తంలో ప్రవహించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆయన లబ్ధి పొందినటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం ఆయనలో ప్రవహిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెట్టినటువంటి డబ్బు ఆయన దగ్గర ఉంది. ఆ దోచిపెట్టిన సొమ్ముతో తిన్నటువంటిది అరగక ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ కు సంబంధించినటువంటి ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ఆయనే
ఆయన కంపెనీకే కట్టబెట్టడం జరిగింది. అదే సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు కూడా నిర్మాణం రాఘవ కన్స్ట్రక్షన్ కే కట్టబెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి సమయానికి ఈ సమయానికి కొంత వ్యత్యాసం ఉంటుంది కదా, అది కూడా ఆయనకు ఉపకాయం వచ్చింటది అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నా. ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకు పోతుంది. ఈ పోతున్నటువంటి క్రమంలో గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ స్లీపర్ సెల్స్ చేసేటువంటి విష ప్రచారము లేదంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచేటువంటి ప్రయత్నము ఆల్రెడీ ప్రారంభించాయి. వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా లేకపోతే జవాబుదారీతనం లేనటువంటి వ్యక్తుల యొక్క సమూహం కారణంగా ఇది నష్టం ప్రారంభించారు. కానీ ఒకటి వాస్తవం, గతంలో కూడా మనం చూసాం, కేవలం అమరావతి పోలవరము అంతేకాదు మేము కియా కట్టాం, తిరుపతిలో ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాం, తిరుపతి రేణుకుంట వెనకలే అనేక అంతర్జాతీయ పరిశ్రమలన్నీ తీసుకొచ్చాం, అవి ల్యాండ్ అయ్యే డెవలప్ జరుగుతున్నాయని చెప్పడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఆనాటి. నేను అందుకే ఈ రోజు మీరు రాయలసీమ వ్యక్తి కాబట్టి అసలు అక్కడ ఏదో జరుగుపోతుంది లేదని చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పండి అన్ని. కాబట్టి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే పోలవరం మీద ఎంతైతే ఆలోచన చేసి పర్యటన చేసి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ని లేకపోతే ఆ తపనని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదే సమయంలో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్యం కారణంగా కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే కూడా, అంటే ఒక 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు వెచ్చిస్తే ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఎఫర్ట్స్ పెట్టారు ఈ ఎన్డీఏ కూటమి, దానికంతా కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. వాటికి సంబంధించిన విషయంలో కూడా వెంటనే చేసినటువంటి పని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆయన సీఎం పాత్ర పోషించాలి, స్పోక్స్ పర్సన్ పాత్ర పోషించాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే కొత్త విషయాలు ఏమి చెప్పరు, ఆయన ఏమి చెప్పితే అదే మాట్లాడుతూ ఉంటారు. కియా ఫ్యాక్టరీ ఇప్పుడు స్థానికంగా జరిగినటువంటి అభివృద్ధి మీద మండల అధ్యక్షుడు లేకంటే గ్రామ కమిటీ అధ్యక్షుడు లేకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీపీనో జడ్పీటీసో మాట్లాడాల. ఆయన మాట్లాడేది జాతీయ అంశాలు రాష్ట్ర అంశాలే మాట్లాడతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తప్ప కొత్త విషయాలు చెప్పాల. కాబట్టి ప్రజలకు ఏమైపోయింది, ఒక రకంగా అర్థం చేసుకోవాలి. మనం కూడా ఒక రకంగా ఏంటంటే ఇది స్వయం తప్పిదం. తత్వం బోధపడింది అంటారు, అయితే తత్వం బోధపడింది, తత్వం బోధపడింది కదా, పడే కదా మనం 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరకయాతన పడ్డారు. ఒక వ్యక్తికి అధికారం రావడం పోవడం, ఒక సంస్థకు పార్టీకి అధికారం రావడం పోవడం అనేది శాశ్వతమైనటువంటి ప్రక్రియ, కానీ దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. సెంటర్ లోనూ ఉన్నారు, ఇక్కడ భాగస్వామి ఉన్నప్పుడు లోన్లు ఫండ్స్ లేవది ఇవి మీరు చూస్తున్నారు కొంత. ఇది కాకుండా ఫారెస్ట్ క్లియరెన్స్లు అదర్ క్లియరెన్స్లతో పాటు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గుర్తిస్తున్నారా? ఇది ఒక అర్థవంతమైనటువంటి చర్చ. వాళ్ళు అధికారంలో అవునన్నా కాదన్న కూటమైనప్పటికీ కూడా పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం తాలూకా ఆయన ఒక కేవలము అభివృద్ధికి సంబంధించిన విషయంలోనే కాకుండా ఈ యొక్క దుర్మార్గులు చేసేటువంటి విష ప్రచారానికి కౌంటర్ గా అలాగే స్థానికంగా చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే వాటిని కూడా ప్రాచుర్యంలోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైకోర్టు విషయంలో మనం ఆల్రెడీ ఆయన శంకుస్థాపన చేశాము, మేము ఇబ్బంది ఏం లేదని చెప్పి మొన్ననే కర్నూలుకు వచ్చి ప్రకటన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను మోసం చేయను, నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో అది చేశానని చెప్పి మొన్ననే మనం చూసాం, బెంచ్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంత ప్రజలకు కృష్ణా జలాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా బాగా చేస్తున్నారు, దాన్ని వేగవంతం చేయాలి. దానికి సంబంధించిన విషయంలో కూడా విద్యార్థులకు కూడా అవగాహన, నెక్స్ట్ జనరేషన్ ని టార్గెట్ చేస్తారు. ఎవరైతే రాబోయే ఎన్నికల్లో ఓటర్లుగా మారబోతారో వాళ్ళ యొక్క మెదడులో విష ప్రచారం నింపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాలూకా ప్రజలు కార్యకర్తలు చేస్తారు. కాబట్టి మొన్న మనం చూసాం, ఉదాహరణకి మనం విశ్వవిద్యాలయాలు కాలేజెస్ క్యాంపస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి విష ప్రచారం ఏ విధంగా చేశారో మనందరం చూసాము. ప్రాంతాల మధ్య విద్వేషం నింపేటువంటి ప్రయత్నం వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. వాళ్ళు అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే ఒక విధంగా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాయలసీమకు సంబంధించిన మేధావులంతా ఏ కలుగులో దాక్కున్నారు? రాయలసీమకి ఏమీ చేయలేదు కదా, ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు కదా. ఒక 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తే గాలేరు నగిరి హంద్రీనివా ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి అయ్యేది. దానికి ఒక 500, దీనికి ఒక 1500 కోట్లు ఖర్చు పెట్టింటే మొత్తానికి 2000 కోట్ల కన్నా మించి ఖర్చు కాదు. చివరికి వాళ్ళ నాయన గారి యొక్క
స్వప్నము లేకంటే రాయచోటి ప్రజల యొక్క స్వప్నం ఏంటంటే కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి, రైలు కూత వినాలని ఈ ప్రజల యొక్క స్వప్నం. అరే 200 కోట్లు వెచ్చించలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో కడప నుంచి బెంగళూరు రైల్వే లైన్ పూర్తయింది, అది కూడా కాలేదు. కాబట్టి చెప్పేది ఏంటంటే ఉత్తరాంధ్రలో అద్భుతమైనటువంటి రేట్లు పెరిగాయి బికాస్ ఆఫ్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు, ఐటీ హబ్ గా మారుస్తున్నారు. ఆ ప్రాంతంలో పరిశ్రమలు చాలా వేగవంతంగా వస్తున్నాయి. ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరాల్లో విశాఖపట్నం స్థానం సంపాదించింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా మారిపోయాయి. ఎందుకు? అక్కడ కూడా ఎకరాలు ఆ పరిశ్రమలు ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అక్వైర్ చేస్తున్నాయి ల్యాండ్. ఈ సమయంలో వచ్చేటువంటి ఉపాధి అంతు లేకుండా పోయింది. ఉపాధి అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు విశ్రాంత్ ఐఏఎస్ శర్మ గారు రాసిన దాంట్లో కొంత రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఇష్యూస్ ను వారు అడ్రస్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి, లేకపోతే కరువు ప్రాంతంగా ముద్రపడుంది. ఈ విషయాల్ని కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అడ్రస్ చేయాలి అని. సో ఇది కూడా మీరు అడ్రస్ చేయాలి కదా? ఎస్, చాలా విలువైనటువంటి మాట. నేనైతే చదవలేదు కానీ నేను చాలా ఆయన స్వాగతిస్తున్నా ఆ మాటలు. అయితే అది ఎప్పటి నుంచి మాకు మా యొక్క తాతగారి టైం నుంచి గల్ఫ్ కంట్రీస్ పోవడం అనేది ప్రారంభమైంది. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి కరువు కారణంగా ఇక్కడ ఉపాధి ఈ రోజుకి కూడా మేము ఎవరికైనా నమస్కరించాలి పొద్దున్నే అంటే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందంటే మన రాజకీయ నాయకుల కన్నా కూడా గల్ఫ్ లో ఉన్నటువంటి స్టేట్లకు నమస్కారం చేసుకోవాలి. వాళ్ళకు ఈ ప్రాంతానికి అవిభాజ్యమైనటువంటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో మీరు ఇంకొక విషయం, కోవిడ్ కి సంబంధించిన అసెంబ్లీలో కూడా మన పూర్వ ప్రధాని నెహ్రూ గారి చిత్రపటం కూడా ఉంటుంది. అంటే సత్సంబంధాలు కూడా ఆ విధంగానే ఉండేటివి. కానీ నేను చెప్పేది ఏంటంటే గల్ఫ్ కు ఎందుకు వలసలు పోతున్నారు, అవి కూడా తగ్గాయి. ఒకప్పుడు డొమెస్టిక్ వర్కర్స్ గా పోయేవాళ్ళు, ఈ రోజు ప్రొఫెషనలిజం తోటి పోతున్నారు. ఇంకా పోవాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ కూడా స్కిల్ లేబర్ ని పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను అందుకోసం 9 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డబ్బులు తెస్తే ఆ డబ్బును కూడా డైవర్ట్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్ లో సురేష్ ప్రభు గారు రాజ్యసభ మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తే 9 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇస్తే ఆ డబ్బును కూడా తీసుకొచ్చి డైవర్ట్ చేసేసారు. అంటే అది వేరే విషయం. ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏం దొరుకుతుంది, హార్టికల్చర్ అప్పు చేస్తా ఉన్నాం, దాని మీద జగన్ చేయలేకపోయాడు. మనమన్నా దాన్ని దృష్టిలో పెట్టాలి. మాకు చింతపండు విరివిగా దొరుకుతుంది, దాన్ని ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి దానికి బ్రాండ్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లో ఎక్కితే చింతపండు గోళీల్ని ఒక మనకు ఫ్యాషన్ గా ఇస్తారు, ఐస్ క్రీమ్ స్టిక్ దాన్ని చక్కగా చుట్టి ర్యాప్ వేసిస్తారు. ఒక చిన్న ప్రాసెసింగ్ చేసి దానికి వాల్యూ యాడెడ్ చేసి, అదే విధంగా టమోటా దొరుకుతుంది మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో, దానికి ఏ విధంగా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, దానికి ఎట్లా రైతులకు ఇంకా ఇప్పటికే అది ఒక రకమైనటువంటి లాభం వచ్చేటువంటి ప్రక్రియలో సేద్యం చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో రేట్లు రాక రోడ్ల మీద పొరిచేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి అక్కడ ఒక ఎలా చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ప్రారంభించారు. నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు రమేష్ నాయుడు గారు, మీరు ఆ ప్రాంతం వ్యక్తి కాబట్టి చాలా ఇష్యూస్ టకటక చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఆల్ పార్టీ మీటింగ్ నో, ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఎక్స్పర్ట్స్ నో పిలిపించి ఇట్లాంటి డౌట్స్ ని ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి అడ్రస్ చేస్తే బెటర్ గా ఉంటది కదా. ఇందాక శ్రీరామ్ గారు ఓన్లీ అమరావతి పోలవరం కాకుండా చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఎక్స్పర్ట్స్ తో ఒక మీటింగ్ ఏదో పెట్టి అడ్రస్ చేయొచ్చు కదా, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఆల్ పార్టీ మీటింగ్, ఎక్స్పర్ట్స్ మీటింగ్. చాలా విలువైన మాట చెప్పారు. నేను యాక్చువల్ గా ఏంటంటే మేము ఒక 15 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాలెడ్జ్ సెంటర్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ మాల్యాద్రి గారు నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకున్నాం. ఆ మాల్యాద్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయాడు. మేము ఒక సెమినార్స్ విశ్వవిద్యాలయాల్లో ఫస్ట్ తిరుపతిలో ప్రారంభించాలని అనుకున్నాం. ఫస్ట్ ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ చేయాలి, తర్వాత ఆ అగ్రికల్చర్ ని ఇట్లా కొన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి అవేర్నెస్ యాక్టివిటీ తీసుకోవాలని చెప్పి మేము ఆలోచన చేసాం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు, ఎందుకంటే గతంలో జగన్ గారు పూర్తిగా కాలేజెస్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని, యూనివర్సిటీస్ లోకి వెళ్లి మీటింగ్ చేసేవాడు ఆయన. నేనే చెప్పాను ఆ విషయం. ఎందుకు అంటున్నానంటే తప్పనిసరిగా మేము ఇది చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కొందరిని ఎక్స్పర్ట్స్ ని మేము ఇన్వైట్ చేసాం, వాళ్ళ సమయం ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు కూడా ఎమినెంట్ ప్రొఫెసర్స్ కొందరు ఉన్నారు, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళందరితో సెమినార్లు ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ఆ క్రమంలో ముందుకు పోతాం.
జ్యోత్స్న గారు, ఇక్కడ చాలా మందికి ఒక కామన్ డౌట్ నేను ప్రజల సైడ్ నుంచి అడ్రస్ చేస్తాను. అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం ఒక నిర్ణయించింది, ప్రొసీజర్ వెళ్తోంది. అయినా సొంత రాష్ట్రం మీద ఇలా కుట్రలు జరిగి చేస్తున్నప్పుడు రాజద్రోహం కింద మీరు ఎందుకు చూడట్లేదు దీన్ని? ఎందుకు చూడు? రాజద్రోహం కింద చేస్తున్నారు కదా ఇదంతా. చూడు, రాజద్రోహం కేసు పెడతారా? ఎందుకు చూడడం అంటున్నాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ అ ప్రూఫ్ అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి బుక్డ్ ఆన్, దట్ ఇట్ విల్ బి బుక్డ్ ఆన్. ఇక్కడ ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, ఇందాక శ్రీరామ్ గారు చెప్పిన, మా సోదరులు చెప్పిన బీజేపీ నుంచి కొన్ని తప్పిదాలు జరగలేదు అని మేము అనట్లేదు. గత ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, మేము ఎంత చేసినా సరే కొంత పబ్లిసిటీ అనేటువంటిది మేము చేసుకోలేదు, రియల్ గా చేసుకోలేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేశారు, వేరే చేసుకున్నారు. చేశాను. నేను ఒక విషయం చెప్తాను మీకు. 2014-19 మధ్యలోనే ఏర్పాటైనటువంటి కేంద్ర సంస్థలు, కేంద్ర సహకారంతో కేంద్ర సంస్థలు మీరు తీసుకుంటే, విజయనగరంలో మేము సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, కేంద్ర గిరిజన యూనివర్సిటీ విజయనగరంలో పెట్టాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం, అలానే ఐఐటి తిరుపతిలో పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఇలా మనం తీసుకుంటే ఆల్మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము అనంతపూర్లో ఉన్నాం. సో ఇలా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15-16 ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్ అమరావతి. ఫర్గెట్ అబౌట్ అమరావతిలో వచ్చేవి ఎలాగో వచ్చాయి, వాటి నిర్మాణాలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి 5 సంవత్సరాలు లాగ్ అయిన తర్వాత. నేనేమంటానంటే, ఎస్ దెర్ వాజ్ డెఫిషియన్సీ ఫ్రమ్ అవర్ సైడ్ ఇన్ పబ్లిసైజింగ్ వాట్ వీ వర్ డూయింగ్. మేము ఏం చేశామో అది చెప్పుకోవడంలో మేము ఆ రోజున విఫలం చెందాం, అందులో ఏ డౌట్ లేదు. ఈసారి ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తలు వహించి, నేను ఈ మాట చెప్పడంలో ఏం వెనక చేయట్లేదండి, జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా చేసిన పనిని చెప్తాము. ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే మా ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రజలు అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ అని ఆలోచిస్తాం మేము. అందుకే మేము వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన 3 ఒక ఆస్పెక్ట్స్ గా ముందరికి వెళ్తున్నాం. మీరు అడిగే రాజద్రోహం కేసు పెడతారంటే, ఇప్పుడు నా రాష్ట్రానికి అన్యాయం చేస్తే పెట్టమా? అదే ఇలా జరుగుతున్నప్పుడు ఇది రాష్ట్రానికి అన్యాయం కదా ఇది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. లెట్స్ అస్యూమ్, ఇప్పుడు మీరు ఇందాక శర్మ గారి మాటలు తీసుకున్నారు. ఎస్, అందులో కొంత వాస్తవాలు ఉండొచ్చు. మమ్మల్ని అమ్మా మీరు ఇలా చేయాలి, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరైనా సరే విమర్శించడంలో తప్పులేదండి, విమర్శించడంలో తప్పులేదు. దాన్ని మేమేం జగన్మోహన్ రెడ్డి కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళ సొంత ఎంపీని ఎట్లయితే కొట్టించాడో అట్లా కొట్టించడానికి మేమేం జగన్మోహన్ రెడ్డి కాదు, మాదేం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, తప్పులేదు, విమర్శించాలి కూడా. మేము తప్పు చేస్తే మీరు విమర్శించాలి, మాకు చెప్పాలి. అందుకే కదా దట్ ఈస్ వాట్ ఈస్ అ హెల్దియర్ డెమోక్రసీ. కానీ మేము విషయం చిమ్ముతూ పోతూ ఉంటాము, మీరు కళ్ళప్పగించుకొని చూసుకుంటూ కూర్చోండి అంటే మాత్రం బాస్ అది నడవదు. ఓకే, ఇది నడవదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఆయన నేను 95 CM ని అవన్నీ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్, ఇది అలయన్స్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము ఎక్కడా కూడా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఏ విధమైనటువంటి విషం చిమ్ముడు కార్యక్రమాలు గనక మీరు పెడితే దానికి మీకు అంతే లెవెల్లో చెంపదెబ్బలు కూడా పడతాయి, అందులో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం నేను ఇవన్నీ చెప్తూ ఒక చిన్న విషయాన్ని చెప్తాను చంద్రిక్ గారు. మనకి ఒక సామెత కూడా ఉంటుంది, నిజంగా కూడా అసలు గడప దాటే లోపల అబద్ధం చుట్టొచ్చేస్తుంది. సో ఇవాల్టి రోజున నిజాన్ని మేము చుట్టించాలి, అబద్ధాన్ని ఆపుతూ నిజాన్ని చుట్టించాలి. సో ఇట్స్ అ బిగ్గర్ టాస్క్ ఫర్ అస్, ఒక కంబర్సమ్ అండ్ హ్యూజ్ హెర్క్యులైన్ టాస్క్ అంటాను నేను దాన్ని. ఎందుకంటాను అని అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అబద్ధాల్లో పిహెచ్డీలు చేసినటువంటి మేధావులు, అక్కడ అందరూ అబద్ధాల్లో పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ, అలాంటి వాళ్ళ నుంచి రోజు జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని మేము ప్రజలకి మళ్ళీ ఎక్కడికక్కడ దాన్ని బ్రేక్ చేస్తూ, ఇప్పుడు మీరు గమనించండి, వైఆర్ వి డూయింగ్ ఇట్. ఇవాళ మీరు గమనిస్తే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీ లెవెల్స్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాట్ ఆర్ వి డూయింగ్ అనేటువంటి చూపిస్తున్నారు. ఇందాక మా బీజేపీ సోదరులు గారు చెప్పినట్టుగా, ఎస్ లోకల్ లాగా ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సవిత గారు ఉన్నారు, ఆవిడ పర్టిక్యులర్ పెనుగొండ నియోజకవర్గానికి నుంచి చెందినటువంటి వారు, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా తను అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఏం చేసుకొస్తున్నాం, ప్రభుత్వం సైడ్ నుంచి ఏం చేస్తున్నాం అనేటువంటిది యాజ్ అ మినిస్టర్ గా కూడా తను ఎక్కువగా దాన్ని పబ్లిసైజ్ చేయగలుగుతారు. అలానే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, కేంద్ర ఏవియేషన్ మినిస్టర్, సెంట్రల్ యూనియన్ ఏవియేషన్ మినిస్టర్. తను కేంద్రంలో తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎప్పటికప్పుడు మళ్ళీ శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఎక్కడికక్కడ ప్రజలకి వాట్ వీఆర్ డూయింగ్ అనేటువంటిది మేము చెప్తున్నాం. దట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ దట్ మా సోదరులు చెప్పింది.
లాస్ట్ టైం స్పెసిఫిక్ గా అంటే మనం స్పెసిఫిక్ గా ఆ పర్టిక్యులర్ లెవెల్లో మనం చేయలేదు, గ్రౌండ్ లెవెల్లో అంత పబ్లిసిటీ చేయలేదు. బట్ దిస్ టైం ఎవ్రీ గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఒకటి రెండు కాదు, ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాము ప్రతి ఒక్కళ్ళకి చేరే విధంగా వాళ్ళ దృష్టి పడే విధంగా మేము చేస్తున్నాం. అది మా బాధ్యత కూడా. రమేష్ నాయుడు గారు, నేను ఎందుకు ఇదే పాయింట్ ని ఎక్స్పర్ట్స్ ని పిలవండి అని స్ట్రెస్ చేస్తున్నానంటే, సరే ఇప్పుడు మేధావులు సోకాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉన్న అందరు ఎక్స్పర్ట్స్ ని పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు, రాని వాళ్ళ దుర్బుద్ధి ఏంటి అనేది కూడా బయటపడుతుంది. కాబట్టి నేను అందరినీ కాల్ఫర్ చేస్తారా, ఏదైనా పర్టికులర్ పెట్టుకుని వెళ్తారా అని అందుకు స్ట్రెస్ చేస్తున్నాను. నేను ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు కూడా తేలిపోతుంది. మా ఆలోచనలో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, గతంలో జరిగినటువంటి నష్టం, ప్రస్తుత అభివృద్ధి మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది, ప్రజల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మూడు విషయాలకు సంబంధించిన సమగ్రమైనటువంటి ఒక నివేదికను తయారు చేయాలి. గవర్నమెంట్ కి మంచి సూచనలు చేయాలి. భవిష్యత్తులో మరొకసారి విష ప్రచారానికి ఆస్కారం ఇవ్వకూడదు. సో ఈ క్రమంలో మేమేమంటున్నామంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాం. అంటే అధికార పార్టీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు కానీ లేకపోతే సవిత గారు కానీ ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళ ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే కడుతున్నామో ఆ ఎయిర్పోర్టు ప్రజలు ఓన్ చేసుకోవాలి. ఇది మా కోసం కడుతున్నారు, ఏ ప్రాజెక్టు తెచ్చినా. కానీ ఏదో ప్రభుత్వం తెస్తుంది, వాళ్లకు అవసరాల కొద్దీ నిర్మిస్తున్నారు, పోతున్నారు అన్నట్లు కాకుండా, ఇదో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం కారణంగా చుట్టుపక్కల పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పరిశ్రమలు రావడం కారణంగా ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు ఆగిపోతాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు రెక్కలు వస్తాయి. ఈ ప్రాంతంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది తప్పనిసరిగా దీంతో ఈ ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పగలగాలి. అంత అర్థవంతమైన అరటి పండు ఒలిచి పెట్టే విధంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఊరికినే మేము 5,000 కోట్లు వెచ్చిస్తున్నాం, నిర్మాణం చేస్తున్నాం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే వాడు అనుకుంటాడు అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అర్థం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే సమయంలో కియా పరిశ్రమ వచ్చింది, కియా 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 అని మాట్లాడుకున్నాము. కానీ రేణుగుంట దగ్గర వచ్చినటువంటి అంతర్జాతీయ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర తీసుకుని ప్రజలను చూపించలేదే, మనం విశదీకరించి చెప్పలేదే. పోలవరానికి బస్సులు వేసాం ఆ రోజు. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే భూమి మీద ఉండి పాలన చేయాలి, భూమి మీద ఉండి పాలన చేయాలి లేదా ఏమండి ఉన్నారా లేదా? ఇంకా లేరండి. ఇంకా ఆ స్థాయికి ఎవరో పెద్దవాళ్ళు కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు నలుగురు అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ అధినాయకులు అందరూ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా భూమి మీదకి రాలే. భూమి మీదకి వస్తే ఏంటంటే సమీక్షలు చేస్తారు, వ్యక్తులతోటి మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారు. మన కేబినెట్ మీటింగ్ లో ఇదే కదా ప్రోగ్రెస్ రిపోర్ట్లు, స్వీయ నివేదికలు. చూద్దాం నెక్స్ట్ కేబినెట్ భేటీకి ఏమైనా చేంజ్ అవుతుందేమో. అది మనం రన్నింగ్ అవుట్ ఆఫ్ ఇంపార్టెంట్ చెప్పి నేను ముగిస్తాను. ఒకే ఒక విషయం, అధికారులు కూడా దురదృష్టం ఏంటంటే, ఇది మాది దురదృష్టకరమైనటువంటి మాట, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది కదా. ఈ వర్షాలు సమృద్ధిగా దేవుళ్ళు పడ్డాయి కదా, వాటర్ అంతా కూడా సముద్రం పాలవుతుంది. మేమేం అడిగినామంటే, మాకు పంపు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటార్లన్నీ ఖాళీగా ఉన్నాయి, గాలేంద్ర నగర్ ఇవన్నీ కూడా పులివెందల్లో, అవి తెచ్చి ఒక పంపు బిగించినట్లయితే ప్రస్తుతానికి 10 ట్యాంకులు నింపినట్లయితే 3 మండలాలకు కరువు తీరుతుంది భవిష్యత్తులో అని అడిగితే, ఇక స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మీనమేసాలు వేస్తున్నారు. మంత్రి దృష్టి తీసుకుపోయాం, కలెక్టర్ దృష్టి తీసుకున్నాం, మంత్రి చొరవ తీసుకుని అధికారులను పురమాయించినా వాళ్ళు ఇప్పటికి కూడా దానికి సీజన్ వెళ్ళిపోతుంది. ప్రభుత్వంలో ఉన్న మీరే అధికారుల మీద ఇట్టగంటే సామాన్యుడు ఏంటది మీరు సెట్ చేసుకోవాలి. మీరే ఇలా డిబేట్ లో చెప్తే మీ ద్వారా అవునా ఏబిఎన్ ద్వారా చెప్తే అన్న నేనేమంటున్నానంటే ఒకరి మీద ఒకరు అర్థమైంది. ప్రభుత్వం దృష్టికి అధిక పై వాళ్ళకి వెళ్తుందేమోనని. శ్రీరామ్ గారు గాట్ ఇట్. కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. రమేష్ చాలా విషయాలు చెప్పాడు సోదరుడు. అవును, కరెక్ట్. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా ఇదే భారతీయ జనతా పార్టీకి చెందిన సోమవీర్రాజు గారు ఒక సందర్భంలో అక్కడంతా పర్యటన చేసి ఆల్మోస్ట్ 1,300 కోట్ల రూపాయలు పెడితే చాలా ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతాయని భారతీయ జనతా పార్టీ ఒక నివేదిక తయారు చేస్తారు. అది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు రమేష్ చెప్పిన దాని ప్రకారం ఒక 2,000 కోట్ల లోపే ఉంది. రాయలసీమలో బాగా ఖర్చు పెట్టినా కూడా 2,000 లోపు ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు అమరావతికి మనం పోలవరానికి ఆల్మోస్ట్ ఒక 60,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం సమీప భవిష్యత్తులోనే. ఒక 4,000 కోట్లు 4,000 కోట్లతో 2,000 కోట్లు అక్కడ ఒక 1,500 కోట్లు ఎంత ఉత్తరాంధ్రలో పెడితే
చాలా ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు చాలా కంప్లీట్ అయిపోతాయి. 15 కోట్ల దగ్గర నుంచి కూడా పెండింగ్ లో ఉండిపోయిన ఉన్నాయి. 15 కోట్లు పెడితే అనేక ఎకరాలు సాగునీటిలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటివి వాటి మీద దృష్టి పెట్టి ఒక 1500 కోట్లు అక్కడ, ఒక 2000 కోట్లు ఇక్కడ పెడితే అద్భుతమైన పేరు వస్తుంది. అమరావతి పోలవరంతో పాటు ఇవి చేస్తే గనక ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఏంటంటే మీరు ఎంత చేసినా ఏపీ అంటే అమరావతి పోలవరం అంటాం మాత్రం మానేయండి. ఏపీ అంటే అమరావతి పోలవరం కాదు, ఏపీ అంటే ఏపీనే. ఏపీ అంటే అక్కడ మూల నుంచి అనంతపురం దగ్గర నుంచి పలాస్ దాకా ఉంది, ఇచ్చాపురం దాకా ఉంది. ఇది చెప్తూ ఉండండి తప్ప ఏపీ అంటే అమరావతి పోలవరం అంటే మీకే రిమార్క్ వస్తుంది, నాకు కాదు అని చెప్పి నేను దృష్టి తీసుకొస్తాను. దృష్టిలో పెట్టుకుంటారేమో చూద్దాం. థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు, జ్యోత్స్న గారు, దుర్గా శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్.